పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, దాన్ని మనం ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గతంలో ఏదైనా ఒక పని కంటే ముందు మరొక పని పూర్తయినట్లయితే అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగించాలి. గతంలో ఏదైనా ఒక పని కంటే ముందు మరొక పని పూర్తయినట్లయితే అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించేటప్పుడు వర్బ్ 3ని ఉపయోగించాలి. వర్బ్ 3 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, గో, వెంట్, గాన్. గో, వెంట్, గాన్ అనే ఈ మూడిట్లో గాన్ అనే వర్బ్ 3ని మనం ఉపయోగించాలి. మనం గమనించినట్లయితే ఏ పర్ఫెక్ట్ టెన్స్ అయినా మనం వర్బ్ 3నే ఉపయోగించాలి. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ టెన్స్లో అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏదైనా ఒక పని కంటే ముందు మరొక పని పూర్తయి ఉంటుంది. ఏదైనా ఒక పని కంటే ముందు వేరొక పని పూర్తయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రావడానికంటే ముందే నేను వెళ్ళిపోయాను. మీరు రావడానికంటే ముందే నేను వెళ్ళిపోయాను. ఇందులో మొదటిగా ఏది జరిగిందో మనం తెలుసుకోవాలి. మీరు రావడానికంటే ముందే నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను అనేది ముందు జరిగింది కాబట్టి దీనిని మనం ముందు ఉపయోగించవలసి ఉంటుంది. మీరు రావడానికంటే ముందే నేను వెళ్ళిపోయాను. ఇందులో మొదటగా ఏది జరిగిందో దాన్ని ముందుగా మనం వాడాలి. ముందుగా ఏది జరిగిపోయింది? నేను వెళ్ళిపోయాను అని జరిగిపోయింది. కాబట్టి నేను వెళ్ళిపోయాను అంటే ఐ హ్యాడ్ గాన్ అనే దానిని మొదటిగా వాడాలి. ఐ హ్యాడ్ గాన్, నేను వెళ్ళిపోయాను. బిఫోర్ యూ కేమ్, మీరు రావడానికంటే ముందే నేను వెళ్ళిపోయాను. సో ఇది గతంలో జరిగింది కాబట్టి V2ను ఉపయోగించాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మొదటిగా V3ను ఉపయోగించాలి, తర్వాత V2ను ఉపయోగించాలి. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా V3ని ఉపయోగించాలి, తర్వాత V2ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, రవి రావడానికంటే ముందే నేను వెళ్ళిపోయాను. రవి రావడానికంటే ముందే నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను అనే దానిని మొదటిగా మనం ఉపయోగించాలి. సో ఐ హ్యాడ్ గోన్ బిఫోర్ రవి కేమ్. రవి రావడానికంటే ముందే మేము వెళ్ళిపోయాం. వీ హ్యాడ్ గోన్ బిఫోర్ రవి కేమ్. రవి రావడానికంటే ముందే మీరు వెళ్ళిపోయారు. యూ హ్యాడ్ గాన్ బిఫోర్ రవి కేమ్. రవి రావడానికంటే ముందే వారు వెళ్ళిపోయారు. దే హ్యాడ్ గాన్ బిఫోర్ రవి కేమ్. రవి రావడానికంటే ముందే అతడు వెళ్ళిపోయాడు. హీ హ్యాడ్ గాన్ బిఫోర్ రవి కేమ్. రవి రావడానికంటే ముందే ఆమె వెళ్ళిపోయింది. షీ హ్యాడ్ గాన్ బిఫోర్ రవి కేమ్. రవి రావడానికంటే ముందే అది వెళ్ళిపోయింది. ఇట్ హ్యాడ్ గాన్ బిఫోర్ రవి కేమ్. మరొక ఎగ్జాంపుల్ చూద్దామా? సురేందర్ చెప్పడానికంటే ముందే నేను తెలుసుకున్నాను. ఐ హ్యాడ్ నోన్ బిఫోర్ సురేందర్ టోల్డ్. సురేందర్ చెప్పడానికంటే ముందే మేము తెలుసుకున్నాము. వీ హ్యాడ్ నోన్ బిఫోర్ సురేందర్ టోల్డ్. సురేందర్ చెప్పడానికంటే ముందే మీరు తెలుసుకున్నారు. యూ హ్యాడ్ నోన్ బిఫోర్ సురేందర్ టోల్డ్. సురేందర్ చెప్పడానికంటే ముందే వారు తెలుసుకున్నారు. దే హ్యాడ్ నోన్ బిఫోర్ సురేందర్ టోల్డ్. సురేందర్ చెప్పడానికంటే ముందే అతడు తెలుసుకున్నాడు. హీ హ్యాడ్ నోన్ బిఫోర్ సురేందర్ టోల్డ్. సురేందర్ చెప్పడానికంటే ముందే ఆమె తెలుసుకుంది. షీ హ్యాడ్ నోన్ బిఫోర్ సురేందర్ టోల్డ్. సురేందర్ చెప్పడానికంటే ముందే అది తెలుసుకుంది. ఇట్ హ్యాడ్ నోన్ బిఫోర్ సురేందర్ టోల్డ్.